చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. జీవితంలో కొన్నైనా చూడాలి, అన్నీ ఎవరు చూడలేరు, అది అసాధ్యం. కానీ కొన్నైనా ముఖ్యమైన మనసులో చూస్తే బాగుంటుంది కదా అని అనిపించి ఎప్పుడు కలగని కోరిక కలిగింది. అయినా సరే స్వామిని అడుగుదామని చెప్పేసి అనుకొని, స్వామి నన్ను మీ శిష్యుడిగా భావించండి, మీరు ఇప్పుడు ఈ క్షేత్రాలను తిరిగి వచ్చారు, అలాంటి అవకాశం మాకు కూడా కలుగుతుందా, మీ శిష్యుడిగా భావించి నాకు ఆ విషయం చెప్పండి అనగానే, తప్పకుండా నాయన ఎక్కడికైనా వెళ్ళి చూడవచ్చు, నువ్వు చాలా ఉత్తముడివి, ధార్మికుడివి, మాతాపితరులను సేవిస్తున్నావు, చక్కటి గృహస్థాశ్రమాన్ని నిర్వహిస్తున్నావు, అతిథులను గౌరవిస్తున్నావు, నిత్యం యజ్ఞాలు యాగాలు చేస్తున్నావు, విద్యార్థులకు విద్యాబోధ చేస్తున్నావు, ఇంతకు మించి నీకేం కావాలి అర్హత, చాలా గొప్ప వ్యక్తివి, అందుకోసం నీకు నేను ఒక పాదలేపం పూసి వెళ్తాను, దాంతో ఆ పాదలేపంతో పాదాలు పూసినటువంటి ఆ పసరుతో నువ్వు హాయిగా గాల్లో వెళ్ళొచ్చు, నువ్వు ఎక్కడ ఏ క్షేత్రం చూడాల్సిన చూసి మళ్ళీ రావచ్చు అని చెప్పాడు. అనగానే చాలా సంతోషపడ్డాడు ఆయన. ఆహాహా, ఎంత అదృష్టం లభించింది, ఏరోప్లేన్ లేవు, రాకెట్ లేవు, ఏవీ లేని కాదు, హెలికాప్టర్ లేవు, అసలు బస్సులే లేవు, బండ్ల మీద వెళ్ళేవాళ్ళు ఎక్కడికంటే ఈ ఊరి నుంచి ఆవిరికి వెళ్తే. అలాంటి స్థితిలో ఉన్నటువంటి రోజుల్లో 16వ శతాబ్దంలో, అంతకంటే ముందే 16వ శతాబ్దం కాదు, మార్కండ పురాణం వచ్చింది ఎప్పుడు, క్రీస్తు శకం 1వ శతాబ్దం. ఇది 16వ శతాబ్దంలో నాన్న ఈయన పెద్దన్న గారు అనువాదం తీసుకున్నాడు, ఆ కథను తీసుకుని రాశాడు. ఇలాంటి సమయంలో ఆయన నాకు ప్రదేశాలు చూడడానికి అవకాశం ఇస్తానని చెప్పేసి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆయన కూర్చో అని చెప్పేసి అని పీఠం మీద కూర్చోబెట్టి ఆయన పాదాలకు పాదలేపనం రాశాడు, లేపనం. ఆ పాదాలకు లేపనం పూసి ఒక పసరు ఇది అది అని చెప్పక, ఈ పసరు ఇది అది అని ఏం చెప్పలేదు, చెప్పిన ఆయనకు అర్థం కాదు. ఏ ఔషధులు సమకూర్చి తను తయారు చేస్తాడో తెలియదు. అందుకోసం ఈయన పాదాలకు పూశాడు. ఆయన ఈ పాదాలకు ఉన్నంతసేపు నీకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు, నువ్వు హాయిగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, రావచ్చు, చూస్తూ ఉండొచ్చు ఎన్ని రోజులైనా అని చెప్పేసి అన్నాడు. ఓహో, ఇది బాగుంది అని చెప్పేసి అనుకొని చాలా సంతోషపడ్డాడు. ఆయన చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే అనుకున్నాడు, ఈయన ఉదయమే వెళ్ళిపోయాడు కాబట్టి నేను మధ్యాహ్న కాలం వరకు మళ్ళీ తిరిగి వస్తాను, మా తల్లిదండ్రులకు భోజనం పెట్టాలి కదా. ఆ సమయానికి తల్లిదండ్రులు సేవ చేస్తుంటాడు పాపం ఆయన. ఎవరికి తండ్రికి ఏం కావాలి, తల్లికి ఏం కావాలి, ఏ సమయంలో ఏం ఉండాలి, భార్య చేస్తుంది, ఆయన కూడా తాను వెంట ఉండి చేయిస్తూ ఉంటాడు, ఇద్దరు కలిసి చేస్తుంటారు. అందువల్ల మధ్యాహ్న సమయానికి నేను ఇంటికి వచ్చేస్తానని చెప్పేసి అనుకొని, ఉదయమే కదా అని చెప్పేసి అనుకొని వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నాడు. అనుకొని ఎక్కడికి వెళ్ళాలి, చాలా క్షేత్రాలు ఉన్నాయి భారతదేశంలో, ఇప్పటికీ అనేక క్షేత్రాలు ఉన్నాయి. క్షేత్రం లేని ప్రదేశం లేదు, తీర్థం లేని ప్రదేశం లేదు. అందుకోసం అనుకున్నాడు, ఉత్తర దేశానికి వెళదాం, ముందు కేదారీశ్వరుడు అని చెప్పాడు కదా, కేదారేషు భజించితిన్ బద్రీనారాయణ గంటే అని చెప్పాడు, అటువైపు వెళదాము, అది హిమాలయం మీద ఉన్నాయి కదా అని చెప్పి అని ఛాన్స్ వచ్చి హిమాలయ పర్వతం మీద వెళదామని చెప్పేసి అటు వెళ్ళాడు. ఒకసారి కళ్ళు మూసుకున్నాడు, ఆ భగవంతుని ధ్యానం చేశాడు. స్వామి నేను హిమాలయ ప్రదేశానికి వెళ్ళాలి అని చెప్పి నమస్కారం చేశాడు. అంతే గాల్లో లేచాడు. హరికి ఆశ్చర్యంగా ఉంటుంది, ఎలా లేచిపోతున్నాను, నేను యోగాభ్యాసం చేయలేదు, తర్వాత ఈ గాలిని పవన కుంభస్థితి నాకు తెలియదు, జలస్తంభ విద్యలాగా పవన స్తంభం నాకు రాదు, అయినా కూడా ఆయన పాదలేపం వల్ల ఇంత శక్తి ఉందా అని చెప్పేసి అనుకొని నమస్కారం చేసి బయటికి వెళ్ళిపోతున్నాడండి. చాలా సంతోషంగా ఉంది. గబగబో పైకి వెళ్ళిపోయాడు, చాలా పైకి వెళ్ళిపోయాడు. మొట్టమొదటిసారి విమానం ఎక్కినప్పుడు మేఘాల్లోకి వెళ్తుంటే ఇలాంటి అనుభూతి కలుగుతుంది. ఆహా, ఎక్కడికి వెళ్ళిపోతున్నామని చెప్పేసి అనిపిస్తుంది. కాబట్టి అలా వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి విమానం లేదు, పక్కన ఇంకా ఊరు లేదు, ధైర్యం కూడా లేదు. దానికి ఆలోచన ఒకటే, హిమాలయ పర్వతాన్ని చూద్దామని. అలా బయటికి వెళ్ళిపోయి గాలిలో వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయి గాలిలోనే చూస్తున్నాడు. హిమాలయ పర్వతం చాలా ఉన్నతమైనది, ఎవరెస్ట్ శిఖరం ఎక్కడానికి ఎంతో కష్టపడ్డారు కాబట్టి చాలా ఉన్నతమైన ఎత్తైనటువంటి ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి చూశాడు. ఒక్కసారి కిందికి ఎంత లోతుందో పైకి అంత ఎత్తుంది, చూపుకు అందనంత పెద్దగా ఉంది హిమాలయ పర్వతం. అక్కడికి వెళ్ళి చూశాడని చెప్తారు పెద్దల గారు, చాలా అద్భుతమైన పద్యం రాస్తారు. అటజని కాంచె, అక్కడికి వెళ్ళి చూశాడు. భూమి సురుడంబరచుంబి శిరస్సరఝరీ పటల ముహుర్ముహుర్లుట దభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్ కటక చిరత్కరేణు కరకంపిత సాలము శీతశైలమున్. అటజని కాంచే శీతశైలమున్. అక్కడికి వెళ్ళి ఏం చూశాడు ఆయన? శీతశైలం, మంచు పర్వతం, మంచుకొండని, హిమాలయాన్ని చూశాడు. ఆ పర్వతం ఎలా ఉందో ఆయన దృష్టి చూసినప్పుడు దాన్ని వర్ణిస్తున్నాడు ఆయన.
అంబరచుంబి ఆకాశాన్ని ముద్దు పెట్టుకున్నటువంటి శిఖరాలు ఆకాశాన్ని తాకుతూ ఉన్నాయి. అంబరచుంబి చూడండి, మీ పలికేప్పుడు కూడా 2 సార్లు పెదవులు తాగిస్తారు. ఆకాశాన్ని ముద్దు పెట్టుకుంటున్నట్టుగా ఉంది అంటాడు. చుమ్మనం అంటే ముద్దు పెట్టుకోవడం. అంబరచుంబి ఆకాశాన్ని ముద్దు పెట్టుకుంటాయి ఆ శిఖరాలే కూడా, హిమాలయ పర్వతం. మనం కూడా అంబరచుంబి అన్నప్పుడు 2 బాలు పలుకుతాము. ఆ పెదవులు కదలకుండా మాట్లాడలేము. ఆ అంటే నోరు తెరిచి అనొచ్చు, కా అంటే అనొచ్చు, పెదవులు తగలకుండా. పా అనలేము. పప్ప బాబా అనేవి ఓష్యాలు అంటారు, అందుకే పదవుల ద్వారా పలికేవి. అంబరచుంబి ఆకాశాన్ని ముద్దు పెట్టినట్టుగా యాక్షన్ ద్వారా తెలుస్తుంది మనం పలుకుతుంటే. శిరస్సరజ్జరి దాని పైనుంచి శిఖరాల నుంచి దాని శిరస్సు నుంచి సరత్ ప్రవాహం జరిలాగా పెద్ద నదిలా కిందికి ప్రవహిస్తుందట. పైనుంచి సన్నగా వచ్చేసి అన్నీ కలిసి పెద్ద ప్రవాహంలాగా కిందికి వస్తున్నాయి నీళ్లు. హిమాలయ పర్వతం మీద నుంచి నీళ్ళన్నీ కూడా కిందికి ప్రవహిస్తున్నాయి. శిరస్సరజ్జరి పటల ఆ సమూహం అంతా కూడా నీళ్ళ సమూహం ఆ రాళ్ళ మించి కొండల మించి టప్ టప్ అని పడుతున్నా కొద్దీ శబ్దం వస్తుందట. ఆ శబ్దం ఎట్లా ఉందంటే మృదంగం వాయించినట్టుగా ఉందట. అభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటన అనుకూల. ఆ తరంగాలన్నీ వస్తున్నటువంటి అలలు ఎగిరి పడుతున్నటువంటి అవన్నీ కూడా అభంగాలు తెగిపోతున్నాయి, మళ్ళీ పడుతున్నాయి. చప్పుడు వస్తుందట, మృదంగం వాయించినట్టుగా చప్పుడు వస్తుంది. అది మృదంగధ్వని అనుకొని అక్కడ ఉన్నటువంటి నెమళ్ళు, అక్కడ చెట్లు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, అరణ్యాలు ఉన్నాయి. బద్రికావనం ఉంది హిమాలయ పర్వతం మీద, చాలా పెద్ద పర్వతం. మన భారతదేశాన్ని ఉత్తర ప్రాంతం మొత్తాన్ని కాపాడేది, భారతదేశాన్ని కాపాడేది హిమాలయ పర్వతమే. లేకపోతే చైనా వాడో లేకపోతే ఎవడో ఇప్పటికీ ఆక్రమించేవాడు. ఆ హిమాలయ పర్వతం దాటి రావడం అసాధ్యం. అలాంటి హిమాలయ పర్వతాన్ని పైనుంచి నీళ్లు పడుతున్నాయి. ఆ చప్పుడు అభంగ తరంగ మృదంగ ఇంగంగ సున్నాతో గాగుడింది మృదంగం వాయించినట్టుగా వినపడుతుంది. నిస్వన స్ఫుట నటన అనుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్. ఆ మృదంగ వాయిద్యం అనుకొని సంతోషపడి నెవళ్ళని కూడా పురి విప్పి ఆడుతున్నాయట. పరిఫుల్ల బాగా విప్పినటువంటి కలాప కలాపి జాలమున్. ఆ కలాపం అంటే పింఛం. ఆ కలాపం కలిగి ఉంటుంది కాబట్టి దాన్ని కలాపి అంటారు నెమల్ని. కలాప కలాపి జాలమున్. అంతేకాదు ఇంకో పక్క చూస్తే కటక చరత్కరేణు కరకంపిత సాలము. అక్కడ కరేణువులు, ఆడ ఏనుగులు కనపడుతున్నాయి. మగ ఏనుగులు లేవా, అవి కూడా ఉంటాయి. కానీ ఒక ఆడ ఏనుగు ఏం చేస్తుందట, ఆడ ఏనుగులు ఏం చేస్తున్నాయట అంటే కరకంపిత సాలము, పెద్దగా ఉన్నటువంటి వృక్షాన్ని కొమ్మను పట్టుకొని తొండంతో అటు ఇటు నెమ్మదిగా కదిలిస్తుందట. ఆడ ఏనుగు మగ ఏనుగు కదిలిస్తే అది విరిగిపోతుంది. ఆడ ఏనుగు సుకుమారంగా కదిలిస్తుంది కాబట్టి అటు ఇటు కదులుతూ అందంగా కనబడుతుంది అని చెప్పాడు. విరిగిపోతే అందం కాదు, కదులుతుంటేనే అందం. కరకంపిత సాలము శీతశైలమున్. అలాంటి హిమాలయ పర్వతం ఒక్కసారి చూసి ఆహాహా ఎంత అదృష్టమవుతుంది అనుకున్నాడు. అసలు పర్వతం చూస్తే ఇంత అందంగా ఉంది, దాని మీద ఉండే కేదార్నాథ్ ఇంత గొప్పగా ఉంటుంది, బద్రీనాథ్ ఇంత గొప్పగా ఉంటుంది. కేదార్నాథ్ ఇప్పుడు ఇవతలకు వచ్చింది అనుకోండి, బయట చేసేసారు. ఆ బద్రీ వనం ఎంత పెద్దగా ఉంటుంది, ఆ బద్రీనారాయణ చూడగలుగుతానా, హిమాలయ పర్వతం మీద ఉన్న అందాలు ఎన్ని అని చెప్పేసి అనుకొని ఆశ్చర్యపడి ఒక్కసారిగా దిగిపోయాడు పర్వతం మీద. పర్వతం మీద దిగాడు చూద్దామని, నడిచి చూద్దాం అనుకున్నాడు. మనిషి లక్షణం కదా, ఇప్పుడు వచ్చింది గాలిలో, కానీ గాలిలో చూద్దామంటే ఏం చూస్తాడు, దూరం నుంచి చూడాల్సిందే. కాబట్టి దిగుదామని చెప్పేసి దిగిపోయాడు. ఏమంటే నా మంది పసరపూసి వెళ్ళగానే బయలుదేరాడు. ఆ మందిడి అతడరిగిన భూమి సురుడరిగే తుహిన భూధర శృంగ శ్యామల కోమల కానన. శ్యామల కోమల కానన, శ్యామలమైనటువంటి అడవులు ఉన్నాయి దాని మీద. హేమాఢ్య దరి ఝరి నిరీక్షాపేక్షన్, మంచుతో కప్పి ఉన్నాయి, ప్రవాహాలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, అడవులు ఉన్నాయి హిమాలయ పర్వతం మీద. దాన్ని చూద్దామని చెప్పి ముందు బయలుదేరాడని చెప్తాడండి. అలా వెళ్ళి దాని మీద దిగాడు. దిగిన తర్వాత చూస్తుంటే ఇంకా చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఓ పక్కన మంచు కారుతూ ఉంది, ఓ పక్కనే ప్రవాహం వస్తుంది, ఓ పక్కనే చెట్లు ఉన్నాయి, ఓ పక్కన నెమళ్ళు కదులుతూ ఉన్నాయి. రకరకాలుగా విచిత్రమైనటువంటి పరిస్థితి కనపడింది ఆయనకు. ఆ హిమాలయ పర్వతం మీద చాలాసేపు తిరిగాడండి. తిరిగేసరికి సూర్యుడు నెత్తి మీదకి వచ్చాడు. అప్పుడు కానీ సూర్యుడు కనిపించాడు. పర్వతం మీద కదా, అందులో హిమాలయ పర్వతం. అసలు మనకు మబ్బు అంతేనే ఇక్కడ కనిపించడు సూర్యుడు. అలాంటిది అక్కడ ఆ మంచు పర్వతం మీద సూర్యుడు మిట్ట మధ్యాహ్నం నడినెత్తి మీదకి వచ్చినప్పుడే కనిపిస్తాడంటే ఈయన ఊహించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ మిట్ట మధ్యాహ్నం అయిపోయింది. ఆ వేడికి ఆ మంచు కరుగుతుందట. సూర్యకిరణాలు పడేసరికి వేడికి కరిగి
కింద సూర్యకాంతపు రాళ్ళు ఉన్నాయట. ఆ రాళ్ళు వేడెక్కుతాయి. సూర్యకిరణాలు పడితే సూర్యకాంతపు రాళ్ళు వేడెక్కుతాయి. చంద్రకాంతపు రాళ్ళు స్రవిస్తాయి, చల్లగా ఉంటాయి. ఆ చంద్రకాంతపు రాళ్ళు డూప్లికేట్ తయారు చేసి ఇప్పుడు మార్బుల్ అని అమ్మారు కొంతకాలం. రాజస్థాన్ మార్బుల్ అంటారు. అది చల్లగా ఉంటుంది. ఎండాకాలంలో చెప్పు లేకుండా నడవడం కష్టం, పెద్దవాళ్ళు అయితే మరీ ఇబ్బంది. సరే, అలా చంద్రకాంతపు రాళ్ళు చల్లదాన్ని ఇవ్వడానికి, సూర్యకాంతపు రాళ్ళు వేడిని ఇవ్వడానికి మనకు వస్తాయి. అయితే ఆ సూర్యకాంతపు రాళ్ల మీద మంచు కరిగిపోయి పైనుంచి మళ్ళీ మంచు బిందువు పడేసరికి చుయ్యి చుయ్యి అని శబ్దం వినిపిస్తుందట. ఆ గాలికి పడుతుంటాయి కదా మంచు బిందువులు పడుతుంటే ఆ చుయ్యి చుయ్యి అయిన శబ్దం విని అప్పుడు అనుకున్నారు, అయ్యో మిట్ట మధ్యాహ్నం అయిపోయింది, మా అమ్మగారి దగ్గర నాన్నగారి దగ్గర పాపం ఎదురు చూస్తుంటారు, మధ్యాహ్నం సమయానికి భోజనం పెట్టారు వాళ్లకు. ఉదయం పూట కావాల్సిన చేసి వచ్చాడు. పొద్దునే వాళ్ళు ఇంకా ఆ కాలంలో పళ్ళు అవి తీసుకునేవాళ్ళు, కానీ గిఫిన్లు లేవాలి. ఈ టిఫిన్ అయిన పద్ధతి ఎప్పుడు వచ్చిందో నాకు తెలియదు, కానీ మా బాల్యంలో కూడా లేదు. టీలు లేవు. ఇంగ్లీష్ వాళ్ళు వచ్చేంత వరకు భారతదేశంలో టీ అనే మాట లేదు. టీ లేదు, కాఫీ లేదు. తేయాకు తోటలు వాళ్ళు వచ్చిన తర్వాత పెంచడం మొదలుపెట్టారు. అస్సాంలో పెంచిన ఇతర దేశాలకు ఇచ్చేవాళ్ళు, కానీ మన వాళ్ళు ఎవరు తాగేవాళ్ళు కాదు. ఆ టీ అలవాటు చేసిన పద్ధతి మా గురువుగారు చెప్తుండేవాడు. ఎలా అలవాటు చేశారంటే, టీ తాగితే ₹1 ఇస్తాను రండి అని. ₹1, 10 పైసలు ఇస్తాను రండి అని. ₹1 అంటే చాలా ఎక్కువ. 10 పైసలు దొరకడం చాలా కష్టం ఆ కాలంలో. ఆ 10 పైసల కోసం పరిగెత్తి వచ్చేసి క్యూ కొట్టేవాళ్ళు. తలా కాస్త టీ పోసి విచ్చుదించేవాడు. అబ్బా ఇంత బాగుంది అని తాగి వెళ్ళిపోయేవాడు. డబ్బులు వచ్చాయి, టీ వచ్చింది. ఇలా ఒక 2 నెలలు గడిచిన తర్వాత 3వ నెలలో వాళ్ళు ఏం చేశారంటే, ఈ డబ్బులు ఇవ్వటం లేదు, టీ తాగండి అన్నారు. అంటే అలవాటు పడ్డారు కదా, 3 నెలల నుంచి తాగి అలవాటు పడ్డారు. బాగుంది కదా, ఫ్రీగా వస్తుంది కదా, తాగడం మొదలుపెట్టారు. ఆ ఫ్రీగా వస్తుంది తాగడం మొదలుపెట్టి మళ్ళీ 3-4 నెలలు తాగారు. ఇలా ఒక 6 నెలలు, సంవత్సరం దాకా అలవాటు చేసి, సంవత్సరం తర్వాత మా దగ్గర టీ పొడి మాత్రమే ఉంది, పంచదార మాత్రం ఉంది, మీరు పాలు తెచ్చుకోండి అన్నారట. పాలు ఏముందిలే, మా ఇంట్లో ఆవులు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి, పాలు తెచ్చుకుందామని చెప్పి పాలు తీసుకుని వెళ్ళారట. సరే, పాలు వీళ్ళు ఇవ్వడం మొదలుపెట్టారు. కొంతకాలం తర్వాత వాళ్ళు అది వేడి చేసేసి ఆ టీ పొడి తర్వాత పంచదార వేసేసి పాలు కలిపి ఇచ్చేసేవాడు. ఆ తర్వాత పంచదార కూడా లేదు మా దగ్గర అని చెప్పారట. మీరు ఎక్కడైనా కొనుక్కొని రండి, పంచదార కూడా మా దగ్గర లభించట్లేదు అన్నారు. బ్రిటిష్ వాళ్ళు చేసిన అలవాట్లు ఎట్లా ఉంటాయంటే చాలా విచిత్రంగా ఉంటాయి. అప్పుడు పంచదార కూడా షాప్లో కొట్టులోకి వెళ్ళి కొనుక్కరావడం మొదలుపెట్టారు. వాళ్ళు డబ్బులు ఇచ్చేది పోయి ఇప్పుడు వీళ్ళు డబ్బులు పెట్టాల్సి వస్తుంది. పాలంటే అమ్ముకునే వాళ్ళు కాదు కాబట్టి పోసే బాగానే ఉంది, పంచదార కొనుక్కరావాల్సిన పరిస్థితి వచ్చింది. అలా కొంతకాలం 3-4 నెలలు గడిచిన తర్వాత టీ పొడి కూడా లేదు, టీ పొడి కూడా అయిపోయింది మా దగ్గర, మీరు కొనుక్కొచ్చుకుంటే చేసి ఇస్తామని మొదలుపెట్టారు. మొదలుపెట్టి అప్పుడు అనుకున్నారు, వీళ్ళు ఇచ్చేది నీళ్ళే కదా, ఆ నీళ్లు మీరు ఇచ్చేదానికంటే మాకు నేర్పండి, మేము నేర్చుకుంటామని చెప్పేసి అప్పుడు టీ చేయడం నేర్చుకున్నారు. కొంతమంది నేర్చుకొని ఊళ్ళో పోయడం మొదలుపెట్టారు. ఇంటింటికి టీలు మొదలుపెట్టారు. అప్పుడే వచ్చిన కెటిల్ అని ఒకటి ఉండేది ఇంగ్లీష్లో. ఆ కెటిల్ని అలవాటు చేసింది ఇంగ్లీష్ వాడు. అదే దానికి ఒక కొమ్ము ఉంటుంది, ఇలా దాంట్లో వేడి చేసి దాంట్లో పోసి ఇట్లా కప్పులో పోసి అది గ్లాసులో పోసి ఇచ్చేవాడు. అప్పుడు గ్లాసులే, కప్పులు లేవు. కాబట్టి అలా నెమ్మదిగా అలవాటు చేశారు. ఇప్పుడు టీ లేకుండా నాకు తలనొప్పి వస్తుంది, టీ లేకుండా నేను బతకలేను, కాఫీ లేకుండా బతకలేను అనే పరిస్థితి తీసుకొచ్చారు. రోజు 10 సార్లు అయినా టీ తాగని ఉంటారా జనాలు? అలాంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఏ పని చేసినా సరే టీ తాగకుండా నాకు ఈ తోచదు అని చెప్పేసి అంటారు. అలా అలవాటు చేశారండి. చాలా ఎన్ని దుర్మార్గాలు అలవాటు చేశారు ఇంగ్లీష్ వాళ్ళు మనకు. అలాంటి వాటిలో ఇదొకటి. కాబట్టి మనకు గనక అలవాటు పడి మనం మనస్సు కనుక బలహీనంగా ఉంటే ప్రతిదానికి వ్యసనం, అది ఒక వ్యసనంగా మారిపోతుంది మనకు. ఆ వ్యసనపరులు కావద్దని చెప్పేదే ధర్మం. సరే, ఏదేమైనా కూడా అవసరం వస్తే మానేయాలి దాన్ని. ఇన్ని రోజులు తాగాము, ఇప్పుడు మానేయలేమా? మానేయడం ఎంతసేపు అండి? నేను ఎక్కడికి వెళ్ళి ఇది అంటారు, మీరు టీ తాగరండి, కాఫీ తాగరండి. ఇదేంటంటే నేను 7th క్లాస్లో మానేస్తాను మా టీచర్ చెప్తే. ఇదే విషయం మా గురువుగారు చెప్పారు, 7thలో మానేస్తాను, మళ్ళీ ముట్టలేదు ఇంతవరకు టీ కాఫీ. అయ్యో టీ కూడా తాగరా మీరు? ఇదేం దురలవాటు అండి మీకు? అది దురలవాటు. టీ తాగకపోతే దురలవాటు. మేము ఎట్లా మీకు మా గెస్ట్ కనీసం టీ అని ఇవ్వకపోతే ఎలా? మీరు అనుకుంటారు కదా, నేనేమనుకోను. మీరు నీళ్ళు కూడా వేస్తాను కదా, నా నీళ్ళు నేను తెచ్చుకుంటాను. మీరు ఇవ్వడం కోసం కాదు కదా. దానివల్ల శరీరం ఉద్రేకం పొందుతుంది, రక్తాలు ఉద్రేకం పొందుతాయి, అది నరాలు ఉద్రేకం పొందుతాయి. దానివల్ల ఉత్సాహం వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ అది నెమ్మదిగా దెబ్బతీస్తుంది. ఈ పొగాకు తినేవాళ్ళు, చుట్టలు తాగేవాళ్ళు, అది కూడా అలవాటే, అంతకు మించి ఇంకేముండదు.